నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. భీమవరంలో అల్లూరి విగ్రహ ప్రాంగణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం. కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో పనులు పరిశీలించిన ఉన్నతాధికారి నండూరి ఉమ. కాకినాడ దేవాలయం వీధిలో వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవం. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. విద్యుత్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలన్న మాజీ మంత్రి మేరుగా ప్రజల పక్షాన 27న ఉద్యమిస్తామంటూ స్పష్టం. ప్రజలపై భారం వేయడంలో వైసీపీ టీడీపీ రెండే తీరు మార్చుకోవాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రాంగణాన్ని మరింత సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలను మరింత వేగవంతం చేయాలని భారత సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ నండూరి ఉమ అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామం అభివృద్ధి పనులను భారత సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు స్మృతివనం ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని, ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో క్షత్రియ సేవా సమితి సభ్యులు విశ్వనాథరాజు, కంతెటి వెంకటరాజు, సిహెచ్ కృష్ణరాజు, సుబ్బరాజు, నానిరాజు, రఘురామరాజు, సిహెచ్ ఝాన్సీలక్ష్మి, భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు తదితరులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు కమెమరేషన్ చేసినప్పుడు భారత సర్కార్ తరఫున చాలా ప్రాజెక్ట్స్ మేము శాంక్షన్ చేసాము. అందులో భీమవరంలో ఈ పార్క్ ప్లస్ మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి శాంక్షన్ చేసాం. అలాగే రాజంపాలెం, తర్వాత మంపా లేక్, తర్వాత ఆయన పుట్టిన ప్రదేశం, వీటిలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ చేయడం అయింది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీషన్ ఎంతవరకు వచ్చినాయి ఏమిటి చూడడం కోసం నేను ఈరోజు వచ్చాను. కానీ చాలా హ్యాపీగా ఉంది. అల్లూరి సీతారామరాజు గారు స్టార్టింగ్ చేసి ఇది భీమవరానికే ఒక శోభాయమానంగా ఉందని అనిపిస్తోంది. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ ఇక్కడ భీమవరం పట్టణంలో పెట్టుకోవడం ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఆయన లైఫ్, ఆయన జీవిత సందేశం అందరికీ కూడా, యువతికి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. అయితే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఇప్పటికీ ప్రజలందరినీ అలరిస్తుంది. ఇంకా కొద్ది చిన్న వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈరోజు మేడం ఉమా నండూరి గారు ఈ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. వారికి అన్ని విషయాలు మేము వివరించి చెప్పడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ ఏముందో అంతా కూడా తొందరలో కంప్లీట్ చేస్తాము. దీన్ని మరింత సుందరంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ 85వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల తొలి రోజు రజత దశావతారాల ప్రదర్శనలో భాగంగా మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరి అనంతరామ్ గోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శనలో తొలి రోజు మత్స్య అవతారంలో స్వామి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాసాల ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని గోదా రంగనాథ కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాస సందర్భంగా రచిత దశావతార ప్రదర్శనలు జరుగుతున్నవి. 278 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంలో 85వ వార్షికోత్సవంగా ఈ రచిత దశావతారాల ప్రదర్శన జరుగుతోంది. మొదటి రోజు దశావతారాల్లో మత్స్యావతారం ప్రదర్శించబడుతోంది. జనవరి 12వ తారీఖు వరకు ఈ అవతార ప్రదర్శనలు జరుగుతాయి. 13వ తారీఖు శ్రీ గోదా రంగనాథ కళ్యాణం జరుగుతుంది. విద్యుత్ ఛార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా ఏపీ ప్రభుత్వం తయారైందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాజాగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు మాట తప్పి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారన్నారు. 6 నెలల్లో 15,485 కోట్ల మేర ప్రజలపై విద్యుత్ భారం వేశారని, రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయలేక అనధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో 27న నిర్వహించబోయే పోరుబాటను జయప్రదం చేయాలని కోరారు. కరెంటు ఛార్జీల విషయంలో
బాధుడే బాధుడు అనే విధంగా తయారైంది. ప్రజలు అయ్యో మోసపోయాం అనే పరిస్థితికి వచ్చినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడైతే ఓట్లైన తమ్ముళ్ళు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, తగ్గిస్తా, నేను గ్యారంటీ, ఎన్నికల ముందు అన్ని మాయమాటలు చెప్పి అన్ని వర్గాలకు వరాలు గుప్పించి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిన తర్వాత పూర్తిగా మాట తప్పి తన నిజస్వరూపాన్ని బయట పెడతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే సూపర్ 6 అన్నాడు. మరి ఆ 6లు ఎక్కడికి వెళ్ళినాయో? ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కేశారు. ఒక్క హామీ మీద కూడా త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. పర్టికులర్గా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అయితే ఇచ్చిన మాట నిర్వర్తించకపోగా 6 నెలల్లో దాదాపు 15,485 కోట్ల బాధుడు జనాన్ని నడ్డి విరుస్తూ ఉందంటే దాదాపు వాటిలో ఇప్పటికే ఈ నవంబర్ నెల బిల్లులో 6,000 కోట్లు వేగా వచ్చే నెలలో దాదాపు 9,412 కోట్లకు పైగా భారం వేయబోతా ఉంది. టోటల్గా 15,485 కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రజల మీద భారాన్ని వేయటానికి చంద్రబాబు నాయుడు ముందుకొస్తా ఉన్నాడు, సంసిద్ధుడవుతా ఉన్నాడు, ప్రజల నడ్డి విరుస్తా ఉన్నాడని చెప్పడానికి బాధేస్తా ఉంది. దీనిపై పర్టికులర్గా విద్యుత్ గృహ వినియోగదారులకైతే 25% ఉన్నది, దాదాపు 55% పైగా వారి మీద భారం పడబోతా ఉంది. ఆనాడు గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జెస్ అని చెప్పి ఒక్క పైసా కట్టించుకోకుండా రాయితీ ఇస్తే దానికి తిలోదకాలు ఇచ్చి బయట ఎక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఆయా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు రాయితీ ఇచ్చారు, ఈరోజు మరలా మమ్మల్ని కట్టమంటున్నారు, 200 యూనిట్లో తక్కువ ఉన్నా 100 కొలది వేసి ఛార్జీల మోత మోగిస్తూ ఉన్నారు, మమ్మల్ని రక్షించమని ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇది ఎంత పచ్చి మోసం కాదని అడుగుతా ఉన్నాం. ఎంత దారుణం! ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టే రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, విఘ్నులు, మేధావులు, ఆలోచనాపరులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో, ఎంత అకౌంటబిలిటీతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారో, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత మోసపూరితంగా ఉందో, ప్రజలు ఎంత మోసపోతా ఉన్నారో, ఆర్థికంగా ఎంత మోసపోతా ఉన్నారో, రైతాంగం ఎంత వెలవెల్లాడిపోతా ఉన్నారో, విద్యుత్ ఛార్జీలు కట్టలేక అప్పుల ఊపిలో పోయినటువంటి ప్రజానీకం గురించి చదువుల బతలి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఓలాడుతూ ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రభుత్వ బడులు పోతా ఉన్నాయి, ప్రభుత్వ అధ్యాపకులు తెలివిలేని వాళ్ళగా చిత్రీకరిస్తూ ప్రైవేట్ స్కూళ్లకు ప్రయారిటీ ఇచ్చి, ప్రైవేట్ కాలేజీలకు ప్రయారిటీ ఇచ్చి పరిపాలన చేస్తున్న తీరు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? చదువు ఉంటే దేనికైనా అడ్డు లేదు, ఈ సామాజిక సమతుల్యత చదువు ద్వారా వస్తుందని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఆలోచన విధానాన్ని చంద్రబాబు తొంగలో తొక్కే విధంగా చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క సెక్టారు ఆనందంగా లేదు, ఏ ఒక్క సెక్టార్ని వెతికి సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరలా ప్రజలు కావాలనుకుంటున్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు ఈ రాష్ట్రంలో ముందుకు వస్తా ఉన్నాయి. ఆ ఉద్యమాలలో భాగమే మొన్న జరిగినటువంటి రైతాంగానికి సంబంధించిన అంశం. కానీ ఈరోజు వినియోగదారులు విద్యుత్కు సంబంధించి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్లు ఛార్జీల బాధుల్ని వెనక్కి తీసుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి విధంగా విద్యుత్ ఛార్జీలు పెంపును నిలిపివేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్లు ఫ్రీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ
రేపు 27వ తారీఖున ఉదయం అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో సంబంధిత విద్యుత్ అధికారులకు మెమరాండాలు ఇవ్వాల్సిందిగా తెలియపరుస్తూ మీరందరూ సహకరించమని కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఆయా కుటుంబాలను అన్ని విధాలు ఆదుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పట్ల అటు ప్రభుత్వం ఇటు అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరించడం తగదన్నారు. కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు సకాలంలో పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఎదురుగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆందోళన నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఇంజనీరింగ్ కార్మికులతో ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు అందరికీ ఒకే రకమైన జీవో ఇంప్లిమెంట్ చేయాలి. ఆ జీవోని ఇప్పుడు ఏదైతే మిగతా రంగాల్లో శానిటేషన్ కానీ వాళ్ళ రంగాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్న జీవో నెంబర్ 36ను తక్షణమే మొత్తం కార్మికులకు అందరికీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు వాళ్ళ స్కిల్కి సంబంధించిన సర్టిఫికెట్ లేవని గత 3 సంవత్సరాల కిందట చాలా నానా రొంపి వేసింది గత ప్రభుత్వం. అప్పటి నుంచి సిఐటిగా ఆందోళన పోరాటం నిర్వహించి ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ సర్టిఫికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ సర్టిఫికెట్లు కావాలి, ఇంకో సర్టిఫికెట్లు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గతంలో ఏ సర్టిఫికెట్లు ఇచ్చారో ఆ సర్టిఫికెట్ల ఆధారంగానే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు మంజూరు చేయాలి. రేపు వచ్చే పిఆర్సీలో అయినా సరే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం జరుగుతుంది. మీరు గతంలో మాదిరి మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ ఒక విభాగము, ఇంజనీరింగ్ ఒక విభాగం అని చెప్పి ఈడగొట్టు, విభజించు, పాలించు అనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. మీరు ఇప్పటికైనా తెలుసుకోకపోతే కినా 2 ఇంజనీరింగ్ కాదు, శానిటేషన్ సపరేట్ కాదు, 2 ఒకటే అని చెప్పి బుద్ధి చెప్పే కార్యక్రమం కార్పొరేషన్ ముట్టడికైనా ఆందోళనకైనా చలో విజయవాడ కార్యక్రమానికైనా నిర్వహిస్తాం. దానికి ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం లేదా అధికారులే వహించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.